మన బాల గంగాధర్ తిలక్ని అరెస్ట్ చేశారు. ఈ బ్రిటిష్ వారికి తగిన బుద్ధి చెప్పాలి. Bala Gangadhar Tilak and I arrest Kisi 2 days Avathundi Apatavaraku court key and Duku Apajinchaladu. ఐ బాల గంగాధర్ తిలక్ని కోర్టుకి అప్పగించి శిక్ష వేయించడం అంత సులభం కాదు. ఆయనాని అరెస్ట్ చేస్తేనే జనాలు గొడవ చేశారు. ఇక ఆయనని శిక్ష వేసి జైలులో పెడితే వాళ్లు చేసే తిరుగుబాటుని మనం ఆపలేం. అయితే ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఆయనని మనం ఏం చేయలేము. ఏం చేసినా ఆయన వెనుక ఉన్న వాళ్లే చేయాలి. నాకు తెలుసు ఏం చేయాలో. ఆయన దగ్గర పనిచేసే వాళ్లలో ఒకరిని న్యాయవాదిని చేస్తాం అని చెప్పండి. వారే బంధులుగా మనకోసం తిలక్ని శిక్ష విధిస్తారు. బాల గంగాధర్ తిలక్, నీకు శిక్ష వేసే ముందు నువ్వు న్యాయస్థానానికి ఏమైనా చెప్పాలా? అయ్యా, మీరు నన్ను దోషిగా నిర్ధారించవచ్చు, కాని నేను ముమ్మాటికి నిర్దోషిని. నేను స్వేచ్ఛగా ఉన్నప్పుడు కంటే జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడే నా ఉద్యమం ఎక్కువ విజయవంతం అవుతుంది. మన తిలక్ గారు ఈరోజు జైలు నుండి వస్తున్నారు. ఆయనకి మనం అందరూ ఘన స్వాగతం పలుకుదాం. నన్ను ఇంతగా ఆదరించిన నా ప్రజలకి ధన్యవాదములు. చెప్పండి, నేను జైలులో ఉన్న ఈ 5 సంవత్సరాలు మన పోరాటం ఎలా జరిగింది? ఏం పోరాటం అయ్యా? ఆ తెల్ల దొరలు మన వాళ్ళు 2 కంటే ఎక్కువ కనిపిస్తే చాలు తీసుకెళ్లి జైలులో వేస్తున్నారు. అసలు జనాలు బయటకు రావడమే మానేశారు. ఇక పోరాటం ఎలా జరుగుతుంది అయ్యా? ఇంత అన్యాయమా? కనీసం మన గోడు చెప్పుకోవడానికి కూడా వీళ్ళు అడ్డు చెప్తారా? అయితే ఒక పని చేద్దాం. త్వరలోనే వినాయక చవితి వస్తుంది. ఆ పండుగని ఘనంగా చేద్దాం. ఒక ఉత్సవం చేద్దాం. మన వాళ్లందరినీ ఆ ఉత్సవానికి రమ్మని కబురు పెట్టండి. ఇక నుండి మన పోరాటానికి సంబంధించిన సమావేశాలు అన్నీ ఈ వినాయకుని మండపాలలోనే చేద్దాం. ఎవరు అడ్డుకుంటారో మనం కూడా చూద్దాం. జై గణేష్ మహారాజ్ కీ జై. అయ్యా, ఈ 9 రోజులు మన పోరాట కార్యక్రమాలు సమావేశాలు ఈ గణేశుని మండపాలలో నిర్వహించం. ఇప్పుడు నవరాత్రులు పూర్తియ్యి. ఇప్పుడు మన కార్యకలాపాలకి సమావేశాలకి దారి ఏది అయ్యా? अंश पर